ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వాకర్స్ను కలిసి కూడా తన ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలోని వాకర్స్ దగ్గర కూడా ఉన్నాము. ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా ప్రతి ఒక్క వాకర్స్ను కలిసి కూడా తన అభ్యర్థాన్ని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు వాకర్స్ తోటి కూడా మీరు మీట్ అయిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి స్పందన వస్తుంది? ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? అంటే ఈరోజు పొద్దున్నే నల్గొండ ఎన్జీ కాలేజీలో మార్నింగ్ వాకింగ్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ 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 అంటా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు అయితేనే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవెన్ 6 years బాబుల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ దేశానికి మోడీ గారు అయితేనే మనం ఈ దేశానికి మంచిది, అందుకని మీరు అడగకపోయినా మేము మోడీ గారికి ఓటేస్తాం. ఇంత ప్రజల్లోకి చొచ్చకపోయిన ప్రధానమంత్రి నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ప్రథమం కావచ్చు. ఇట్లాంటి మోడీ గారి కింద మనం ఆ పార్టీలో పోటీ చేయటం ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం, గర్వకారణం అనుకుంటా ఉన్నాం. రేపు ఖచ్చితంగా ఈ నల్లగొండ జిల్లా మీద, ఎందుకంటే ఏదైతే మోడీ గారు కలగంటున్నారో 400 సీట్లు గెలవబోతా ఉన్నాం. దాంట్లో నల్లగొండ ఉండబోతా ఉంది. ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్కి సంబంధించి కూడా ప్రతి గ్రామాన్ని కూడా తిరుగుతున్న పరిస్థితి. నేను ఆల్రెడీ కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేటలో కూడా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఇప్పుడు ఎక్కడికి పోయినా, విలేజ్లో అయినా టౌన్లో అయినా, ఇంతకుముందు ఎట్లుండేదంటే వాతావరణం, బీజేపీ అంటే టౌన్లో ఉంది, అర్బన్ ఓటర్స్ మాత్రమే ఉండేది, రూరల్ ఓటర్స్ తెలియదు అనేది లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అర్బన్ రూరల్ తేడా లేదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది దేశ ఎన్నిక. ఇది నేను చిన్నపిల్లల్ని, దాదాపు 7-8 years ఉన్న పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నేను ఒట్టినే వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని అడిగిన ఏం ఎన్నికలు వస్తూ ఉన్నాయి అన్నారు. పార్లమెంట్ అన్నారు. ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు, ఎవరికి వేయాలి ఓటు అంటే మోడీ గారు అంటా ఉన్నారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఈరోజు ఏ విలేజ్లో కూడా అదే వాతావరణం. మొన్న రాముడి గుడి కట్టింది ఎవరైనా, మోడీ కాకుండా ఈ రాముడి గుడి అయ్యేది అంటుందో ఒక అవ్వ. ఇంకొకళ్ళు పోతే ఇవాళ దేశంలో మా పిల్లలు అమెరికాలో చదువుతూ ఉన్నారు, ఇవాళ అమెరికాలో విలువ పెరిగింది ఇండియా వాళ్ళకంటే మోడీ గారి వల్ల అంటూ ఉన్నారు. ఈ దేశానికి విలువ పెరిగిందని ఇందాక ఇక్కడ పోతే అంటున్నారు. ఇలా దేశంలో మోడీ గారు లేకపోతే దేశం ఖరాబ్ అయిపోద్ది. ఈ దేశం కలిసి చూడాలంటేనే భయపడతా ఉన్నాయి వేరే దేశాలు. ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందాక ఒక పాప అంటా ఉంది, అభినందన్ని తీసుకపోతే తెల్లారేకల్లా తీసుకొని వచ్చిండు మోడీ గారు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్కరికి మనసులో నాటకపోయేటట్టు. వీళ్ళ వ్యాక్సిన్స్ వేసిన ప్రపంచం మొత్తానికి కరోనా అప్పుడు ఇందాక ఒక పాప అంటా ఉంది నడుస్తూ ఉంటే, ఎవరికి వేసామో ఓటు అంటే ఇంకెవరికి సార్ మోడీ గారికి. మేము కరోనా టైంలో ఉజ్వల పథకం కింద మాకు గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండ్రు, దాని తర్వాత 3 సిలిండర్లు ఇచ్చారు సార్ మాకు. అవి ఎవరు పట్టించుకురు, మాకు కేంద్రం నుంచి ఎన్ని వచ్చినాయి అంటా ఉన్నారు. అంటే ప్రతి పథకం ఇంతకు ముందేమో ఏదో స్టేట్ గవర్నమెంట్ చేసిండ్రు, స్టేట్ అదో ఇదో చెప్పేది. కానీ ఈరోజు జనాలకు అర్థమైపోతూ ఉంది. నేను ఈరోజు రైతు ధర్నా చేయబోతా ఉన్నాం. అయితే రైతులు కూడా మాట్లాడేది ఏంటంటే, ఇక్కడనేమో రైతు భరోసాలు ఇస్తామంటున్నారు, 2 లక్షలు అన్నారు, ఫాల్స్ ప్రామిస్లను చేశారు. ఆ ప్రామిస్లను ఇలా అయితే కావాలని తెలియని పరిస్థితి. కానీ ఏ ప్రామిస్ చేయని మోడీ మాత్రం 6,000 చెప్పకుండా బ్యాంకులు వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి యూరియా, ఈరోజు ఒక్కొక్కటి మనం యూరియా కట్ట మీద చూసినా, అడుగుమందు కట్ట మీద చూసినా, వేటి మీద కూడా ఎంఆర్పి ప్రైస్ ఎంత, దానికి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎంత. అంటే ఒక్కొక్క ఎకరానికి దాదాపు 10,000-15,000 రూపాయలు ఈరోజు మందు కట్టల మీద సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా జనాలకి ఇంకా తెలవని చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు ఎందుకైతే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినాక వాళ్ళన్నీ ఇవ్వట్లేదు, ఇప్పుడు అందరూ లెక్కలు వేసుకుంటా ఉన్నారు. కరెక్టే కదా, మోడీ గారి సబ్సిడీలు ఇవాళ ఇన్ని రకాలు వచ్చినాయి. మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలు అడగకుండా ఒక ఎకరం ఉన్నా కానీ 6,000 వస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి మోడీ గారి మీద ఒక భరోసా ఉంది. దేశం మీద, దేశం సమగ్రత మీద, దేశం భవిష్యత్తు మీద ఇలా మోడీ గారు అయితేనే భవిష్యత్తు అనేది తెలుస్తూ ఉంది. నల్గొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ నుంచి విధంగా కూడా బీఆర్ఎస్ నుంచి కూడా కంచెల్ల కృష్ణారెడ్డి కూడా పోటీ చేయబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్ పోటీ, ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు ఒకటండి, నల్లగొండ ప్రతి ఒక్కరు చర్చించుకుంటా ఉన్నారు. ఈ నల్లగొండ జిల్లాలో పార్టీలు ఎట్లున్నా కుటుంబాలదే వ్యవస్థ అయిపోతూ ఉంది. మోడీ గారు ఫస్ట్ నుంచి కూడా ఈ వారసత్వ రాజకీయాలు పోవాలా, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ కాదు. తండ్రి ఆస్తులు పంచినట్టు ఒక్కొడికి ఎమ్మెల్యే, ఒక్కొడికి ఎంపీ, లేకపోతే ఒక అన్న ఎమ్మెల్యే, ఒక అన్న మంత్రి, లేకపోతే ఇంకొక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయనకి ఎంపీ, ఒక భార్య ఎమ్మెల్యే, భర్త మంత్రి. అంటే ఈ కుటుంబాల ఆస్తులు పంచడం కాదు దేశం అంటే, వారసత్వం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రౌండ్ నుంచి, ఒక చిన్న విలేజ్ నుంచి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, దేశం కోసం సేవ చేయాలనుకునే వాళ్ళం, ఈ మొత్తం ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వాళ్ళం. ఇలా ప్రజలకు కూడా కోరుతా ఉన్నా, మీరు క్యాండిడేట్స్ని చూడండి, ఎవరికి ఓటేస్తే
ఈ నల్లగొండ అభివృద్ధి అవుతుంది. ఎవరికి ఓటేస్తే నల్లగొండని మనం రేపు 400 సీట్లలో ఉంచగలుగుతాం. ఎందుకంటే కాంగ్రెస్కి ఓటేసినా దండగే అది. ఇలా ఏ సర్వేలు చూసినా దేశం మొత్తం మీద నిన్ననే ఒక సర్వే వచ్చింది, 38 సీట్లు వస్తాయని వస్తూ ఉంది, 38 లోపే అని. అదే ఇక బీఆర్ఎస్ అంటే పోటీలోనే లేదు. వాటి ఫోన్ ట్యాపింగ్లు అయితేంది, రకరకాలు అయితేంది. ఈరోజు ప్రజలకి 10 సంవత్సరాలు ఏదైనా తట్టుకుంటారు కానీ ఈరోజు బానిసత్వాన్ని తట్టుకోలేరు. ఆ బానిసత్వం కింద ఈరోజు ఓటేసే పరిస్థితి లేరు. ప్లస్ ఇది రాష్ట్ర ఎన్నిక కాదు, దేశ ఎన్నికని ఆల్రెడీ పోటీలోని తీసేసిండ్రు. ఇక పోటీలో ఉన్నది బీజేపీ, కాంగ్రెస్. దాంట్లో అభ్యర్థిత్వాన్ని చూడండి, మోడీ గారిని చూడండి. రేపు కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుతా ఉన్నాను. నల్గొండ పార్లమెంటు అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డికే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు ఒక విజన్ ఉన్నోడిని, ఇంకోటి ఒక విజన్ ఉన్న నాయకుడి కింద పనిచేస్తున్న వాళ్ళం. దేశం కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మోడీ మోడీ అంటున్నారు. ఈరోజు నేను గెలిస్తే రేపు ఖచ్చితంగా నేనేంటంటే యువత యాస్పిరేషన్స్ కోసం రాజకీయాల్లోకి వచ్చినోడిని. దేశం పౌరసత్వం, కెనడా పౌరసత్వం వదులుకొని ఇండియా పౌరసత్వం తీసుకొని, ఎందుకంటే నాలాగా మనం ఎట్లయితే చిన్న విలేజ్ నుంచి కష్టపడి పైకి పోయినామో మనలాగా యువత అంతా బాగుపడాలని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. రేపు ఆ యువత కోసం, ఉద్యోగ కల్పన కోసం నేను అదే చెప్తా ఉన్నా. మన మీటింగ్లో కూడా చెప్పిన, మేము రేపు 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళం. ఎందుకంటే అధికారంలో మోడీ ఉన్నాడు, అధికారంలో బీజేపీ ఉన్నది. రేపు ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ, రేపు డ్రై పోర్ట్ వంటివన్నీ కానీ, కంటైనర్ పార్కులు కానీ, రేపు వేసే రైల్వే కొత్త లైన్స్ కానీ, కొత్త హైవేలు కానీ. ఈరోజు ఎక్కడ చూడండి ఇలా హైవేలు, ఈ హైవేలు అన్నేసింది కూడా నరేంద్ర మోడీ గారే. అంటే ఇట్లాంటి వాటి అవకాశాలు కావాలంటే రేపు ఖచ్చితంగా యువత ఎంపవర్ కావాలన్నా, మహిళ ఎంపవర్ కావాలన్నా ఖచ్చితంగా సైదిరెడ్డికి ఓటేస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే అధికారంలో ఎట్లాగో వస్తారు. ఎలక్షన్స్ జరగకముందే రిజల్ట్ తెలుసు అందరికీ. రేపు మోడీ గారు గెలుస్తారు. ఓన్లీ సీట్ల నెంబరే కౌంట్ చేసుకుంటా ఉన్నారు. 300, 350, 370, రోజు రోజు 10 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు 400కి వచ్చినాం. అందుకని రేపు మీ ఓటు వేస్ట్ కాకుండా ఉండాలంటే, మీరు వేసిన ఓటు ఈ నల్లగొండ అభివృద్ధికి పాటుపడాలంటే 100కి 100% మీరు వేసే ఓటు కమలం గుర్తు మీద ఓటేయాలా. మోడీకి ఓటేసి గెలిపించండి. 400 సీట్లలో నల్లగొండ నుంచిదే ఖచ్చితంగా అభివృద్ధి పదం అంటే, అభివృద్ధి అంటే ఏందో మీ కళ్ళ ముందు చూపిస్తాను తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా ఇది ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితి నల్గొండ పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే బీజేపీనే గెలవాలి. నల్గొండ మొత్తం దేశవ్యాప్తంగా కూడా 400కు పైగా బీజేపీ గెలుస్తుంది. మూడోసారి కూడా ప్రధానమంత్రి మోడీ కాబోతున్నారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.